అంటే రైతులకు అసలు ఏం అవసరం అనేది తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి అందుబాటులో ఉంచేలా చూస్తారని కోరుకుంటున్నాను. రైతులకు కావాల్సింది ఏంటి అంటే సంవత్సరానికి 20,000 ఇస్తాం, అది కాదు రైతులకు కావాల్సింది. పంట పండించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారని. పంట పండించడం రైతు బాధ్యత అయితే పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కలిగించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా పండించిన పంటని దాచుకోవడానికి అంటే స్టోరేజ్ కోసం గోడౌన్ ఫెసిలిటీ అంటే స్టోర్ రూమ్లు కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేగాని ప్రభుత్వం తరపు నుండి రైతులకు ఒక 20,000 డబ్బులు ఇస్తాం, సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరం ఒక 20,000 ఇస్తామంటే ఏముండదు, ఉపయోగం ఉండదు. మీరు 100 సంవత్సరాలైనా సరే 20,000 కాదు 40,000 పంచినా సరే ఉపయోగమే ఉండదు. అదే ఆ 20,000 గూడెం కోసం, విత్తనాల కోసం